నమస్తే సార్. నమస్తే. సార్, నరాల బలహీనత, తిమ్మురులు రావడము, నరాలు బాగా పట్టేయడము, ఇలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏమన్నా ఈరోజు వంటింటి చిట్కాలో ఏదైనా హోమ్ రెమెడీ ఉందా సార్? ఉన్నాయమ్మా, చాలా చాలా ఉన్నాయమ్మా. ఈ నరాల బలహీనత సమస్య ఈ మధ్య కాలంలో వయస్సు నిమిత్తం లేకుండా అందరినీ వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్యగా అయిందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. ఆహార పదార్థాలు, మనం పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాము. అదేవిధంగా మానసిక ఒత్తిడి, దీంతో పాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, ఉదాహరణకి షుగరు ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, అదేవిధంగా ఇతర కొన్ని జబ్బులు ఉన్నప్పుడు కూడా విపరీతంగా నరాల బలహీనత ఉంటుందమ్మా. అట్లే కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతున్నప్పుడు వాటిలో సైడ్ ఎఫెక్ట్ భాగంగా కూడా ఈ నరాల బలహీనత సమస్య వస్తుంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత సమస్య వస్తూ ఉంటుంది. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత సమస్య వస్తుందమ్మా. ఇది వచ్చినప్పుడు ఏం చేస్తారంటమ్మా, కాళ్ళు లాగుతుంటాయి, చేతులు లాగుతుంటాయి, ఎగ్జాక్ట్లీ పిక్కలు లాగుతుంటాయి, కాళ్ళు చేతులు నీరసంగా అనిపిస్తుంటాయి, అంతుబట్టని అంతు చిక్కని నీరసం ఉంటుందమ్మా. విపరీతమైన నిస్త్రాణ, కడుపు నిండా ఆహారం తీసుకుంటుంటారు, కొంతమంది నీరసం నిస్త్రాణ అంటుంటారు, బలహీనత అంటుంటారు, కొంతమంది కంటి నిండా నిద్రపోతుంటారు, పొద్దున్న లేసరికి నీరసం నిస్త్రాణ అంటుంటారు. సో అంతుబట్టని అందుకే చెప్పము, అంతుబట్టని అంతు చిక్క నీరసం. కొన్నిటికైతే కారణం తెలుస్తుందమ్మా, ఈ కారణం వల్ల నరాల బలహీనత ఉందని చెప్పేసి. కొన్నిటికి ఏ కారణం కూడా ఉండదమ్మా. చాలా విపరీతంగా నరాల బలహీనత సమస్య ఫీల్ అవుతుంటారు. ఏదైనా పని చేయడానికి ఆసక్తి ఉండదు, పని చేయడానికి ఓపిక ఉండదు, ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి తలంపు ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు చేసేటువంటి దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనిలో కూడా అంతరాయం, ఆటంకం ఏర్పడుతుంటుంది. సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా, అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి రెమెడీ చెప్తాను. దానికి ఏ విధమైన పదార్థాలు కావాలి చెప్తానమ్మా. కేవలం 3 పదార్థాలమ్మా. సో లవంగాల చూర్ణం, లవంగాలమ్మా. సో లవంగాలు ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉంటాయి. సూపర్ మార్కెట్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఎక్కడైనా దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. లవంగాలను కాస్త వేయించేసేసి పౌడర్ గా తయారు చేసుకోవాలమ్మా. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పొడి ఇలా ఉంటుందమ్మా. మనం ఇప్పుడే మిక్సీలో తీసుకొచ్చాం కదమ్మా, ఫ్రెష్ గా ఉంది చూడండి. సో ఇలాగ తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ కలర్ లో ఉన్నది బాగా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. సో లవంగాల పొడి అవసరం అవుతుంది. రెండవది వచ్చేసి ఉసిరిక పొడి అమ్మా. ఉసిరిక పొడి మనకు ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. సో మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉసిరిక పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అన్నమాట. సో మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం కూడా మనకి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, శాస్త్రీయంగా తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం కూడా దొరుకుతుంది. కాబట్టి కొంచెం విచారించేసేసి మంచి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. సో అశ్వగంధ చూర్ణం కేవలం ఈ 3 పదార్థాలతోనే ఈ నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ అనేటువంటి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు. సో ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. సో ఈ 3 చూర్ణాలు రెడీగా చేసుకున్న తర్వాత లవంగాల చూర్ణం మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదమ్మా. ఈ లవంగాల చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ మనం కొద్దిగా మాత్రమే కలుపుతున్నామా. సో మన ప్రేక్షకులు 20 గ్రాముల చూర్ణం ఈ విధంగా కలుపుకోవాలమ్మా. రెండవ పదార్థంగా ఉసిరిక పొడి. ఉసిరిక పొడి కూడా లవంగాల చూర్ణం ఎంత తీసుకున్నామో అంతే ప్రమాణంలో ఉసిరిక పొడి కూడా కలుపుకోవాలన్నమాట. రెండవ పదార్థంగా ఉసిరిక పొడి 20 గ్రాములు కలిపాం. అదేవిధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం అమ్మా. సో అశ్వగంధ చూర్ణాన్ని కూడా 20 గ్రాములు కలిపేస్తారు. సో ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే కలపడం జరిగిందమ్మా. సో మన ప్రేక్షకులు మాత్రం ఈ విధంగా ఒక్కొక్క చూర్ణం ఒక 20 గ్రాముల చొప్పున కలుపుకోవాలన్నమాట. సో 20 గ్రాముల చూర్ణం ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున కలపడం వల్ల మొత్తం ఔషధం ఎగ్జాక్ట్లీ 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ 60 గ్రాముల ఔషధము మనకి 1 నెలకు సరిపోతుంది. సో మన క్యాల్కులేషన్ వేసి కూడా చెప్పుకోవచ్చుమా. సో 60 గ్రాముల ఔషధము 1 నెలకు సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని మనం బాగా తయారు చేసుకున్న తర్వాత ఒక చక్కటి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. చూడండిమా, నరాల బలహీనత సమస్య తగ్గేందుకు ఎటువంటి సుగంధ భరితమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందో చూడండి. సువాసన భరితంగా ఉందమ్మా, చాలా సువాసన వస్తుంది. ఆ లవంగ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చేస్తామా, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనం వాడుకోవాలమ్మా. సార్ ఏ విధంగా తీసుకోవాలి చెప్తానమ్మా. రోజు ఆహారానికి ఉదయం ఒక్కసారి, ఆహారానికి ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక్కసారి, రాత్రి ఆహారానికి ముందమ్మా. సో కొన్నాళ్ల పాటు 2 పూటలు వాడుకొని కొన్నాళ్ల తర్వాత కొంచెం పరిస్థితి కుదిరపడిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుందమ్మా. 2 పూటలు వాడినప్పుడు మనం 60 గ్రాముల పొడి తయారు చేసుకున్నాం కదమ్మా. సో 1 నెలకు సరిపోతుంది. సో ఎలాగంటే
ఇప్పుడు ఈ విధంగా మనం పొడి తయారు చేసుకున్నాం కదమ్మా, 3 పదార్థాలు కలిపేసి, అంటే లవంగాల చూర్ణము, ఉసిరిక చూర్ణము, అదేవిధంగా అశ్వగంధ చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదా. సో పూటకు 1 గ్రామమ్మా, చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి 1 గ్రామ్ కంటే అవసరం ఉండదమ్మా. ఒక్కటే 1 గ్రామ్ ఉదయం పూట ఒకసారి, అదేవిధంగా 1 గ్రాము రాత్రిపూట ఒకసారి, ఆహారానికి ముందు తగినంత తేనెతమ్మా. సో తేనెతో మాత్రమే తీసుకోవచ్చా సార్ దీన్ని? లేదమ్మా, తేనెతో తీసుకోవచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఉంటారు కదమ్మా, అవును, డయాబెటిక్ కావచ్చు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాస్త నోట్లో వేసుకుని నీళ్ళు తాగొచ్చు, లేకపోతే నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే పంచదార తర్వాత ఈ బెల్లము ఇలాంటి లేకుండా పాలు, గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చమ్మా. సో ఏ పద్ధతిలో తీసుకున్నా ఔషధం మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. నరాల బలహీనతకు అత్యద్భుతంగా పనిచేసేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాల్లో ఈ ఔషధం కూడా ఒకటమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ పద్ధతిలో తయారు చేసుకొని జస్ట్ చప్పరించేసి మింగేసేసి కాస్త అవసరమైతే నీళ్ళు తాగొచ్చమ్మా. ఓకే, సో చూసారు కదా, నరాల బలహీనతకి సంబంధించిన చాలా దివ్యమైన ఔషధం ఇది. సో ఒకవేళ నరాల బలహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేశాక మీ రిజల్ట్స్ కనుక మీకు నచ్చినట్లు వస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు తెలియపరచండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా అడిగినట్లయితే దాన్ని లైవ్లో చేయడానికి మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాన్ని అండ్ అలానే మనకి మంచి హోమ్ రెమెడీని కూడా ఇచ్చారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉంటే అవర్ ఛానల్. నమస్తే.